సింపుల్ పనీర్ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. ఇదిగోండి, చూసారా? నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి హెల్దీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేసే ముందు లైక్ ఇవ్వండి. పూర్తిగా చూసిన తర్వాతనే లైక్ ఇవ్వండి, ఓకేనా? అయితే ఇది ఎలా చేయాలి అనేది నేను పూర్తి రెసిపీ చూపిస్తాను మీకు. తప్పకుండా చూసి అలాగే ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మస్తు ఉంటుంది. బాగుందా? ఈ ప్లేట్ బాగుందా? ఫిష్ ప్లేట్లో పన్నీర్ స్నాక్. ఇదిగండి, దగ్గరగా చూపించి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారణాసి వంటింట్లో ఈరోజు ఒక 3 రెసిపీస్ చూద్దురు కానీ హెల్తీ రెసిపీసే అన్నీని. ఇప్పుడు నేను ఈ క్యాప్సికము, అలాగే మష్రూమ్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. యెల్లో క్యాప్సికము పూర్తిగా పండలేదులెండి. కొంచెం అదే కలర్ రాలేదు. కొంచెం గ్రీన్ కలర్‌లోనే ఉంది. అలాగే చేస్తున్నాను. ఇది నా మనవరాలికి చాలా చాలా ఇష్టమైన రెసిపీ అన్నమాట. తను స్కూల్‌కి వెళ్తోంది చెప్పానుగా. ఒక 3 ఇయర్స్ కిడ్. స్కూల్‌లో జాయిన్ చేశాము. స్కూల్‌కెళ్తోంది. ప్లే గ్రూప్. అయితే తన కోసమని లంచ్ బాక్స్‌లోకి చేస్తున్నాననమాట. నాకు కావాలమ్మమ్మ ఇదని అడిగింది. నాకు క్యాప్సికమ్ చేసి ఇవ్వు అని అడిగింది. అందుకని చేస్తున్నాననమాట. ఇలాగ కట్ చేసేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు ముందు శుభ్రంగా కడిగేసుకోండి. మన పిల్లలకి చేసేటప్పుడు చిన్న పిల్లలకి చేస్తాం కదా! 1కి 4 సార్లు బాగా కడిగేసుకోవాలండి. శుభ్రంగా క్లీన్ చేసుకుని మనం కట్ చేసుకుని ఇలా చేసుకోవాలి. అయితే నేను స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాను కదా! ప్యాన్‌లో నెయ్యితోటి చేస్తున్నాననమాట. ఘీ వేసి చేస్తున్నాను. మీకు నచ్చినట్లుగా మీ పిల్లలు ఏది ఇష్టపడతారో అది చూసుకుని దాంతో చేసుకోండి. నేనైతే ఘీ వేశాను. అవి నేతిలో ఇవన్నీ వేసి శుభ్రంగా ఒకసారి కలిపేసాను. నెయ్యంతా వీటికి పట్టుకునేదాకా కలిపేసి కొద్దిగా ఉప్పు వేశాను. చూసారు కదా! ఉప్పు పెద్ద ఎక్కువగా ఏం వేయక్కర్లేదండి. కొద్దిగా ఒక చిటికెడు అట్లా వేస్తే సరిపోతుంది. వేసి బాగా కలిపేసి మూత పెట్టేశాను. ఇదిగో ఇది పన్నీర్ అండి. మరి నా మనవరాలికి చేసినప్పుడు నా కూతురికి కూడా చెయ్యాలిగా. అందుకని నా కూతురికి పన్నీర్‌తో చేస్తున్నానండి. దీనికి ఒక మంచి పేరు పెడదాము. ప్లానింగ్ లేని పన్నీర్ స్నాక్ అనమాట. నేను ఎందుకిలా అంటున్నానంటే ఈ ఈ రెసిపీ ఇలా చేస్తానని అనుకోలేదు. ఇంత సూపర్ హిట్‌గా ఉంటుంది అని అనుకోలేదు. అసలు ఎలా చేయాలి అనేది ప్లానే లేదు. అందుకని దీనికి ఈ పేరు పెట్టాననమాట. ప్లానింగ్ లేని పన్నీర్ స్నాక్ ఐటెమ్ అనమాట. సూపర్‌గా వచ్చిందండి. చాలా సూపర్‌గా వచ్చింది. చాలా హెల్తీగా కూడా చేశాను. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండాను. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ ఇవ్వండి. ఆహ్, ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా? మన ఇంట్లో సామాన్యంగా అన్నీ కూడా హెల్తీ రెసిపీసే ఉంటాయండి. పెద్ద ఎక్కువగా ఆయిల్ వాడేసే రెసిపీసు, ఎక్కువ ఇట్లాగా నెయ్యి గానీ, ఆయిల్ గానీ ఆహ్, చాలా తక్కువే వాడుతూ ఉంటాను. ఎప్పుడైనా ఒక ప్రసాదాలు లాంటివి అవి చేయాలనుకోండి, ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అలాంటప్పుడు కొద్దిగా నెయ్యి, నూనె కాస్త ఎక్కువ వేస్తానేమో కానీ, ఇంట్లో రెగ్యులర్‌గా చేసేవి మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి. మీరు గమనించే ఉంటారు. అయితే ఇదంతా వేగిపోయింది చూసారా? వేగిపోయిందంటే మరీ డీప్ ఫ్రై లాగా వేగిపోక్కర్లేదండి. కాస్త మెత్తబడితే సరిపోతుంది. అలా అయిపోయింది. అయిన తర్వాత కారం కోసమని ఇదిగోండి నేను పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మామూలు కారం వేయట్లేదు. పిల్లలు ఎక్కువ కారం తినలేరు కదా! అందుకని ఈ పెప్పర్ పొడి వేస్తున్నాను. ఈ చలికాలంలో ఈ పెప్పర్ అనేది పిల్లలకి వాడితే చాలా మంచిదండి. అంటే ఇప్పుడు అందరికీ జలుబులు, ముక్కు కారిపోవడాలు, దగ్గులు, తుమ్ములు ఇట్లా వస్తున్నాయి కదా! చాలా చల్లగా ఉంటుంది. అందుకని ఇలాంటి పేపర్ వాడారనుకోండి, పిల్లలకి కొంచెం ఉపశమనంగా ఉంటుంది. బావుంటుందనమాట.
మన చిన్నతనాలప్పుడు మన అమ్మమ్మల వాళ్ళు కూడా ఇలాగే కదా! కొద్దిగా జలుబు చేసినా, తుమ్ములొస్తున్నా కూడా మిరియాల కషాయం గానీ, మిరియాల పాలు గానీ ఇచ్చేస్తూ ఉండేవాళ్ళు. దెబ్బకి తగ్గిపోతూ ఉండేది. అలా అనమాట. నేను నా మనవరాలికి ఇట్లాగా పెప్పర్ వేసే ఇస్తూ ఉంటానండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే గనక ఇలా చేసుకోండి. అదే మీ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ ఇంట్లో ఉండే విధానాన్ని బట్టి మీరు చేసుకోండి. నేను చెప్పానని కాదు. మీరు మీ డాక్టర్ సలహాలు కూడా తీసుకొనే చేయండి ఇవన్నీని. నేను చేసింది మీకు చూపిస్తున్నాను అంతే. అంతవరకే. ఇదిగోండి ఇదంతా అయిపోయింది. అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఒకటి నా మనవరాలు డిష్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నా కూతురి కోసం చెయ్యాలి. ఇదే ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొద్దిగా వాటర్ ఉందని చెప్పి ఇలాగ టిష్యూతో తుడిచేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా ఇది కూడా నేను నేతితోటే చేస్తున్నానండి. మరి మనవరాలికి నెయ్యితో చేసినప్పుడు కూతురికి కూడా నెయ్యితోనే కదా చెయ్యాలి. అలా అని ఏం లేదులెండి. ఊరికే దీంట్లో పన్నీర్‌కి నెయ్యి వేస్తే బావుంటుందని చెప్పి నెయ్యి వేసి చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ కూడా బావుంటుందండి. మీరు ఆలివ్ ఆయిల్ ఉంటే గనక అది కూడా వేసుకోండి బావుంటుంది. నెయ్యి వేశాను కదా! కొద్దిగానే వేశాను చూసారు కదా! మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి అంతాను. వేసిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాం కదా! ఇది మనం ప్యాన్‌లో వేసేసుకుందాం. ఇలా వేసుకొని శుభ్రంగా ఈ నెయ్యంతా అంటుకునేటట్టుగా అన్ని ముక్కలకి ఒకసారి ఇలా కలిపేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పెద్ద కష్టమేమీ లేదు. ఒక్కసారి మనం దృష్టి పెట్టాలంతే. ఎలా చేయాలనేది ఒక్కొక్కసారి కొద్దిగా ఆలోచించుకుంటే, అది ఆటోమేటిక్‌గా అదే అర్థమైపోతూ ఉంటుంది. నిజం చెప్తున్నాను నాకసలు ఏది తెలీదు. ఏది తెలీదంటే ఎలా చేద్దామనేది ఒక ఐడియా ఏం లేదు. చెప్పానుగా ప్లానింగ్ లేకుండా మొదలుపెట్టా. మొదలుపెట్టుకొని అది అలా, అలా, అలా తోసుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు సూపర్ హిట్ అయి కూర్చుంది. చెప్పానుగా చాలా, చాలా బావుంది. ఇప్పుడు ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకోండి. ఒక కప్పుతో కప్పుడు నీళ్ళు తీసుకున్నాను చూసారు కదా! కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేశాను. ఇప్పుడు దీంట్లోది మీకిప్పుడు వేసిన కారం ఏంటంటే, జీలకర్ర కారం అనమాట. జీలకర్ర కారం కూడా సూపర్‌గా ఉంటుందండి. వంటల్లో చాలా చాలా బావుంటుంది. జీలకర్ర వాసన గుమ్మని వాసన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను వేసింది కలోంజీ సీడ్స్ అనమాట. కలోంజీ అంటే ఉల్లి విత్తనాలు కాదండి. ఉల్లి విత్తనాలు వేరే, కలోంజీ వేరే. ఈ 2 వేరు వేరనమాట. కానీ 2 ఒకేలాగా ఉండడం వల్ల ఉల్లి విత్తనాలే అనుకుంటారు. కానీ 2 వేరు వేరనమాట. తర్వాత నేనిప్పుడు కసూరి మేతి వేశాను. అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే దీంట్లో కూడా నేను ఆహ్, పెప్పర్ కూడా వేశాను. పెప్పర్ పెద్దవాళ్ళకి, చిన్న పిల్లలకి అందరికీ మంచిదేను. అందుకని ఆహ్, పెప్పర్ కూడా వేశాననమాట. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇప్పుడు ఇది వేసేదేంటంటే కొద్దిగా గరం మసాలా వేశాను. వేసి శుభ్రంగా నీళ్ళల్లో కలిసేటట్టుగా కలిపేసుకోండి అంతాను. ఇలా కలిపేసుకోవాలనమాట. చూసారా? వాటర్ కూడా ఎంత కలర్‌గా ఉందో భలే ఉంది కదా! ఇప్పుడు మనం మళ్ళీ పన్నీర్ దగ్గరికొద్దాం. మన పన్నీర్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇదిగోండి పన్నీర్ ఒకసారి ఇలాగా కలిపేసుకోండి. ముక్కలు చితికిపోకుండా జాగ్రత్తగా ఇలాగా అడుగంటుతాయి కొద్దిగా లైట్‌గాను. కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ సేపేమి వేగాల్సిన అవసరం లేదు. ఇది కలుపుకునే లోపల అది వేగితే సరిపోతుందనమాట. ఇదిగోండి శుభ్రంగా ఇలా కలిపేసుకోండి. ఇది నీళ్ళన్నీ ఇలా కలిపేసుకొని దీంట్లో పోసేసుకోవాలనమాట. ఇలా. అసల ఆ కసూరి మేతి వేసేటప్పటికి గుమ్మని వాసన భలే ఉందండి. చాలా చాలా బావుంది. మా అమ్మాయి బయట నుంచి వస్తూ ఉంటే అడిగిందనమాట. "ఏంటి ఇంత మంచి వాసనొచ్చేస్తుంది. ఏం చేస్తున్నావమ్మా?" అని అడిగింది. అడిగితే ఆహ్, "ఏమి చేయట్లేదు. ఏం లేదన్నాను." ఏం లేదు ఏదో చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు అసలు మంచి వాసనొస్తోంది. నాకు ఆకలేస్తోందని" కూర్చుంది. నిజంగానండి. అయితే "ఏంటి ఇదిగో కసూరి మేతి వేశావా?" అని అడిగిందనమాట. "అవును. కసూరి మేతితో ఇలా చేస్తున్నానని" చెప్పాను. వాసన గుమగుమలాడిపోతోంది అని కూర్చుంది. సరే దీంట్లో వేసాం కదా! ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకున్నాం కదా! ఇప్పుడు మనకి ఇంకొక బౌల్‌లో
ఈ పెరుగు తీసుకుందాము. ఒక 4 స్పూన్లు చిన్న గుంట గరిటె చూసారు కదా! ఒక 4 గుంట గరిటెతోటి 4 గరిటెలు వేసుకున్నాను పెరుగు. వేసుకొని ఒక స్పూను శనగపిండి వేసుకున్నాను. ఇది శుభ్రంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా పోసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇలాగా. ఇలా కలిపేసుకోండి శుభ్రంగాను. ఇప్పుడు మనం ఆ పన్నీర్‌లో ఈ వాటర్ వేసాం కదా! ఆ నీళ్ళల్లో కారము, ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ ఈ పన్నీర్‌కి పీల్చుకుంటుందనమాట. పీల్చుకొని టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఉప్పు, కారం కూడా పన్నీర్ ప్రతి బైట్‌కి అంటుకుంటుంది. చాలా బావుంటుంది. ఇదిగోండి మూత తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కానీ కసూరి మేతి వేసుకుంటే ఆ రుచే వేరండి. చాలా చాలా బావుంటుంది. అందులోను మనం ఈ మధ్య నేను కలోంజీ ఎక్కువ వాడుతున్నానని చెప్పాను కదా! ఆ కలోంజీ కూడా హెల్త్ పరంగా చాలా మంచిది. ఆహ్, ఆహ్, దానికోసమని చెప్పి నేను అందుకే వాడుతున్నాననమాట. ఈ కలోంజీని ఎక్కువగా వాడుతున్నాను. ఆహ్, మీరు ఒకవేళ వాడాలి అనుకుంటే కనుక మీకు ఫ్యామిలీ డాక్టర్ అలా ఉంటారు కదా! తెలుసుకొని ఆహ్, దాని యొక్క గుణగణాలు తెలుసుకొని, బెనిఫిట్స్ తెలుసుకొని వాడొచ్చా? వాడకూడదా? తెలుసుకొని మీరు వాడే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచిది అన్నారని చెప్పి నేను వాడుతున్నాను. నాకైతే బావుంది. అయితే ఇదంతా కొంచెం ఎగిరిపోయింది చూసారా? నీళ్ళంతా ఎగిరిపోయింది. కొద్దిగా హై ఫ్లేమ్‌లో పెట్టును ఆహ్, హై హై ఫ్లేము, సిమ్ము అట్లా మార్చుకొని వేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి. కలుపుకోకపోతే మాడిపోతుంది. ఇలాగా మొత్తం నీళ్ళంతా కొద్దిగా ఎగిరిపోయేటట్టుగా ఉడికిచ్చేసుకోండి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నేను వేసింది దీంట్లో టొమాటో కచప్ అనమాట. టొమాటో కచప్ వేసుకున్నాను. టొమాటో సాస్, కచప్ ఏదైనా సరే వేసుకోండి. కొద్దిగా ఎందుకంటే టొమాటోలు వేయలేదు. దీంట్లో నో ఆనియన్, నో గార్లిక్, నో జింజర్ ఏది వేయలేదు. ఇట్లా చేశాను. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒక్క రేంజ్‌లో ఉందనమాట. ఇప్పుడు మీకు చూపించేది మైక్రో గ్రీన్స్. ఇవి పెసలతో చేసిన మైక్రో గ్రీన్స్ అండి. అవి వేసుకున్నాను. ఇది శనగలతో చేసిన మైక్రో గ్రీన్స్. ఇది నేనే చేసుకున్నాను. నాది ఇంట్లోవే కొని తెచ్చినవి కాదు. ఇది కూడా త్వరలో వీడియో నేను పోస్ట్ చేస్తానండి. మైక్రో గ్రీన్స్ ఎలా చేసుకోవాలి అనేది వీడియో చేశాను. అది కూడా పోస్ట్ చేస్తాను. ఇదిగోండి మైక్రో గ్రీన్స్ దీంట్లో వేసేసుకున్నాం కదా! ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాము. జస్ట్ ఒకసారి ఇలా కలిపాననమాట. ఇది కింద పెట్టేసుకుందాము. కింద పెట్టేసుకొని మళ్ళా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకుందాంలెండి అంతా కూడా. ఇలా కలిపేసుకుందాము. ఇదిగోండి ఈ ప్లేట్‌లో తీసేసుకుందాం. ఇలా అంతా మొత్తం ఈ ప్లేట్ బావుందా? ఫిష్ ప్లేట్ అనమాట. ఈ ప్లేట్ అంటే నాకు భలే ఇష్టమండి. చాలా ఇష్టం. ఇలాంటి ఈ కొద్ది కొద్దిగా చిన్న చిన్నగా చేసుకొని పెట్టుకోవడానికి బావుంటుంది. క్యూట్‌గా ఉంది భలే! చూడగానే ముద్దనిపించి తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఈ ప్లేట్‌లోకి తీసేసుకున్నాం గదా! తీసుకున్న తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకుందాం. కొంచెం అందంగా కనిపించాలి కాబట్టి కొత్తిమీర వేసుకుంటే బావుంటుంది. ఇంతేనండి. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. పన్నీర్ చెప్పానుగా ప్లానింగ్ లేని పన్నీర్ రెసిపీ. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ చేసైతే చెప్పండి నాకు. ఇప్పుడు మరో రెసిపీ చేసుకుందాము. బెండకాయ జీలకర్ర కారం చేసుకుందామండి. ముందుగా నేను పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని బెండకాయలు శుభ్రంగా కడిగేసుకొని ఆహ్, ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. వేసుకొని దీంట్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి బాగాను. ఇదిగోండి దీంట్లో కూడా పెద్ద ఎక్కువేమి ఆయిల్ వేయలేదు. మామూలుగా అయితే ఫ్రైకి కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను రోజు వేసేదానికంటే కొద్దిగా ఎక్కువే వేశాను. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఎందుకంటే రోజు వేసేదానికి పోపుల్లో వాటిలో కొద్ది కొద్దిగానే పడుతుంది గదా! ఈ ఫ్రై అనేటప్పటికి కొంచెం ఎక్కువ ఆయిల్ పట్టేస్తుంది.
ఆహ్, రోజు వేసేదానికంటే ఎక్కువ వేశాననే చెప్పాలి. అలా వేసుకొని వేయించేసుకున్నాను. ఒకసారి మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ చిన్న గిన్నెలోకి నా మనవరాలకి తీసేసుకుంటున్నాను పక్కకి. ఎందుకంటే పిల్లలకి ఏ వెజిటబుల్స్ ఇలాగ ఉడికించినవి ఇలాగ చక్కగా కమ్మగా ఉన్నవి పిల్లలకి అలవాటు చేయాలండి. అలా అలవాటు చేస్తే పిల్లలు చక్కగా ఆనందంగా తింటారు. ఇదిగోండి ఇదేమో జీలకర్ర కారం. జీలకర్ర కారం మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా సువాసన భలే ఉంటుందనమాట. జీలకర్రతో చేస్తాం కాబట్టి చాలా బావుంటుంది. డైజెషన్‌కి కూడా చాలా మంచిది జీలకర్ర కదా! అందుకని ఇది జీలకర్ర కారంతో చేస్తున్నాను. దీంట్లో పోపులు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. నూనె వేసుకున్నాను. అలాగే బెండకాయ ముక్కలు కట్ చేసినవి వేశాను. ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి వేయించేసుకొని బాగా వేగేంత వరకు వేయించేసుకొని ఉడికేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఫైనల్‌గా ఎండు కారానికి బదులు మనం జీలకర్ర కారం వేస్తున్నాం అనమాట. జీలకర్ర, ఎండుమిరపకాయలతో చేసిన ఆహ్, పొడి ఇది. ఆ కారాన్ని వేసేసుకొని ఒకసారి శుభ్రంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే జీలకర్ర కారం ఫ్రై అయిపోయిందండి. చాలా సింపుల్ కదా! చాలా ఈజీగా అయిపోయింది. చూసారా ఇదిగోండి నేను చేసింది. అమ్మాయి కోసం, మనవరాల కోసం బాక్స్ పెట్టేసాను మా మనవరాలకి. ఆహ్, ఇంకా నా కూతురికి సర్దాలనమాట ఇప్పుడు. ఇది ఈరోజు నేను చేసింది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లు ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. తప్పకుండా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సూపర్ టేస్టీగా ఉంది అసల. అద్భుతంగా కుదిరిందనమాట.